అందులో భాగంగా మనం ఏది అక్రమ రవాణా ఏదైతే చేస్తున్నారో ఈ అక్రమ రవాణా గురించి కింద లోకల్లో ఉన్న పోలీసులు పట్టించుకోకపోతే వాళ్ళకి అన్ని అనుమతులు ఉన్నాయండి, అన్ని అనుమతులతో పనిచేస్తున్నారని చెప్పి మన మీద దౌర్జన్యంగా మనతో మాట్లాడడం చేసేటప్పటికి మనం 2025 జనవరి 13వ తారీఖుని ఏవైతే సుప్రీంకోర్టు హైకోర్టులో మనం ఈ ట్రాన్స్పోర్ట్ దాని మీద బిల్లు ద్వారా వేసిన ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఈ బిల్లు ఆర్డర్ ద్వారా అమలు చేయమని చెప్పి 2025 జనవరి 13వ తారీఖు మన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారికి, పర్సనల్ హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, డీజీపీ గారికి, మొత్తం ప్రభుత్వం అన్ని డిపార్ట్మెంట్ల వారికి కూడా ఇది అమలు జరగట్లేదు, కోర్టు ఆర్డర్ అమలు జరగట్లేదు, దీన్ని అమలు అయ్యేటట్టు చూడమని చెప్పి మనం వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మన యొక్క విన్నపాన్ని వారు మన్నించి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు హోమ్ ఏం చేశారంటే రాష్ట్ర డీజీపీ గారి తరఫు నుంచి ఒక సర్క్యులర్ పంపించారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి పోలీస్ పిఎస్కి, ప్రతి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఒక సర్క్యులర్ పంపించారు. వీటిపై చర్యలు తీసుకోండి, ఇలీగల్గా జరుగుతున్న వాటిని అక్రమంగా జరుగుతున్న వాటి చర్యలు తీసుకోండి అని చెప్పి డీజీపీ గారు ఏం చేశారంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి, సిఐ గారికి సర్క్యులర్ పంపించారు. మేము ఏదైతే గత 2024 నవంబర్ 7వ తారీఖున మనం మొదటిసారి పట్టుకున్నా కాడి నుంచి మనం అదే చెప్తున్నాం. చెప్తున్నా వీరు మనం పట్టించుకోకపోతే మన మీద దౌర్జన్యం చేస్తుంటే పై అధికారులను మనం మొదలుపెట్టుకుంటే పై అధికారులు స్పందించి కింద స్థాయి వారికి సూచనలు పంపించారు. సూచనలు పంపించిన తర్వాత సూచనలు వచ్చిన తర్వాత కూడా గుమ్మనంగా ఇలా మద్దెట్టి డాక్టర్ చెప్పేది ఇలా మద్దెట్టి వాళ్ళకి లైసెన్స్ ఉన్నాయండి, డాక్టర్ అనుమతుందో అది చూపించలేదు. మొన్న రీసెంట్గా పట్టుకుని మన మీద దాడి పట్టుకున్నప్పుడు డాక్టర్ పోలీసు వారి కాగితాలు మనకి ఇవ్వలేదు. ఒక ఫోటో తీసి చూస్తే ఇందులో ఉన్న ఏదైతే ఎవిడెన్స్ ప్రకారంగా వాళ్ళు నడిపించాల్సిన డాక్టర్లు ఎవరైతే ఉన్నారో క్రుయాలిటీ 2x2 మీటర్ల వ్యాసంతో నడపాల్సిన వ్యాన్లో 3 వెహికల్స్ పోలీసు వారు అందరూ వచ్చారు. పోలీసు వారి ముందు 3 గేదెలు చిన్న వ్యాన్లు ఎక్కించి ఆ గేదె 2 గేదెలు ఒక గేదె తొక్కుతూ ఉంది. అది అనారోగ్య కారణంగా క్రుయాలిటీ వల్ల లేవలేక ఆ గేదె ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్లో, వెటనరీ హాస్పిటల్లో పెట్టారు. ఒక ప్రభుత్వ అధికారి డాక్టర్ గారు ఒక వ్యాన్లో ఒక దానికంటే ఎక్కువ పెట్టడానికి కూడా కష్టం. అది పెద్ద గేదెలు 3 వ్యాన్లు ఎక్కించి పంపించి క్రుయాలిటీ చేసి పట్టుకొస్తే వాటి మీద డాక్టర్ సర్టిఫికేట్ అని చూపిస్తున్నారు. ఎందుకంటే డాక్టర్ సర్టిఫికేట్ ఎలా ఉందంటే యాక్చువల్గా గవర్నమెంట్ నమూనా ప్రకారం ఇలా ఉండాలి. వాళ్ళు ఇలా ఉంచకుండా ఏం చేశారు, వాళ్ళు మొత్తం కాలంలో తీసి పాడేసి మ్యానిపులేట్ చేసి సర్టిఫికేట్ ఏడీలు మళ్ళీ వెటనరీ ఏడీలు సర్టిఫికేట్ మ్యానిపులేట్ చేసి వాళ్ళకి అనుకూలంగా మార్చుకుని పోలీసు వారికి అవగాహన ఉండదులే, వాళ్ళు ఏం చూస్తారని చెప్పి మన దాని ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి పంపిస్తున్నారు. అంటే అది ఈ వెటనరీ ఏడీలు ఎవరైతే ఉన్నారో ఈ ఏడీల మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి కన్సర్న్ అథారిటీ ఎవరైతే యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి, యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ పశువర్ధక శాఖ డైరెక్టర్ గారికి ప్లస్ అలాగే సంబంధించిన జేడీకి కూడా లెటర్ రాయడం జరిగింది. వీళ్ళ మీద చర్యలు తీసుకో తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చి ఈ అక్రమ రవాణా చేస్తున్న వారిని ప్రోత్సహిస్తున్న ఏడీల మీద చర్య తీసుకోమని చెప్పి వారు కూడా కోరడం జరిగింది.